హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో ముందుకొచ్చాను. నాడీ కణం లేదా నెర్వ్ సెల్, ఇవి కూడా సెల్సే. ఇవి బ్లడ్ సెల్స్, ఇవి మజిల్స్లో ఉంటాయి. మజిల్ సెల్స్ లేదా కండర కణాలు, ఇవి నెర్వ్ సెల్స్ లేదా నాడీ కణాలు. దీని యొక్క ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే, మన బాడీలో ఏదైనా ఆర్గాన్ నుంచి మిగతా ఆర్గాన్స్ నుంచి సమాచారాన్ని లేదా ఇన్ఫర్మేషన్ని రిసిప్టార్స్ ద్వారా గ్రహించి ఇలాగా డెండ్రైట్స్ ద్వారా ఇంకో కణానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఒక కణం నుంచి ఇంకో కణం మన బాడీలో అలా లైన్గా ఉంటాయి. వెన్నెముకలోను బ్రెయిన్లోను ఎక్కువ ఉంటాయి ఇవి. అలా బ్రెయిన్కి అందజేస్తే బ్రెయిన్ మళ్ళీ మన ఆర్గాన్కి ఏం చేయాలో చెప్పుద్ది అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్, ధూళి పడుతుంటే మనం కళ్ళు మూసుకుంటాం. అలాగే చేతులు వేడి అక్కడ ఉందనుకోండి, చేతులు వెనక్కి తీయడము, చలేస్తుంటే దుప్పటి కప్పుకోవడం, ఏ వర్క్ చేయాలన్నా మనకు బ్రెయిన్ చెప్పాలి. అవునా? ఇవి నాడీ కణాలు బ్రెయిన్కి చెప్తేనే బ్రెయిన్ మనకి ఆర్గాన్కి చెప్తుంది అనమాట. అంటే మిగతా శరీర భాగాలన్నీ కూడా దీని కోఆర్డినేషన్లో ఉంటాయి, దీని కంట్రోల్లో ఉంటాయి, అలాగే దీని కోఆర్డినేషన్తో వర్క్ చేస్తాయి అన్నమాట.